నమస్తే మేడం. నమస్తే. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా సంవత్సరం అయితే అవుతుంది. మరి పరిపాలన తీరు ఏ విధంగా ఉందండి? చూస్తూనే ఉన్నారు ప్రజలు ఎలా ఉన్నదని. బుద్ధి కూడా చెప్తారు తొందరలోనే. భయపడొద్దు, బాధపడొద్దు, తొందరగానే బుద్ధి చెబుతారు. ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు ఎలా పరిపాలిస్తున్నారు అన్నది చూస్తూనే ఉన్నారు. సనాతన ధర్మం అంటున్నారు. గోశాలలో ఆవులన్నీ చనిపోవటం కానీ, రోడ్ల మీద వదిలేయటం కానీ చేశారు. ఇట్లాంటి ఏదైనా సరే, ఎటువంటి కార్యక్రమాలైనా సరే ఒక ప్రభుత్వం చేయాల్సిన పనులు చేసే విధంగా అయితే లేదు. ఒక ఆడ మనిషిని పట్టుకొని కూడా బూతులు తిట్టించే కార్యక్రమాలు చేసి మళ్ళీ వాళ్ళని మేము ఏదో ఖండించాము అన్న ఉద్దేశంతో వాళ్ళే అరెస్టులు చేపించేసి చేబ్రోల్ కిరణ్ ఒకటే చెబుతున్నాం, ఆడవాళ్ళని గురించి చెడ్డగా భారతీయ గారి గురించి మాట్లాడి నీకు ఆడవాళ్లే బుద్ధి చెబుతారు. నువ్వు బయటకు వచ్చావంటే నీకు చెప్పులతో తరిమి కొడతారని చెబుతున్నాను. సూపర్ 6 పరిస్థితి ఏంటంటారు? 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటంటారు? సంవత్సరం అయితే అవ్వొస్తుంది కదా. 6లు అన్నారు, 7లు అన్నారు, అన్నీ అయిపోయినాయి. 6లు 7లు అన్నీ అయిపోయినాయి. ఇంకేం లేదు. నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ వచ్చే ముందుగా ఏదో చెబుతాడు. నేనే డ్రైవర్ని, నేనే బస్కి కండక్టర్ని, నా పేరు చెప్పి బస్ ఎక్కి వెళ్ళండి ఆడవాళ్ళందరూ అన్నారు. ఏమ్మా ఫ్రీ బస్ వెళ్తున్నావా? ఫ్రీ బస్ వెళ్తున్నావా? అడగండి ఆడవాళ్ళందరినీ ఎంతమంది ఫ్రీ బస్సులో వెళ్తున్నారో ప్రతి ఒక్క మహిళని అడగండి. గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నారు, ఎంతమందికి ఉచితంగా గ్యాసులు ఇచ్చారు? ఇవన్నీ అమ్మఒడి అన్నారు, అమ్మకు వందనం అన్నారు. ఏ విధంగా అనేది చేస్తామన్నారు పరిపాలన ఒకసారి చూసుకోమని చెబుతున్నాము. ప్రజలు ఖచ్చితంగా తల్లికి వందనం పంగనామం పెట్టారు, తండ్రికి ఏమో కోటర్ ఇస్తున్నారు. ఎక్కడున్నాయి జాబులు? ఎక్కడున్నాయి? మొన్న వాలంటీర్లను కూడా తీసి పడేశారు. పాపం వాళ్ళకు కూడా ఉపాధి లేకుండా రోడ్డును పడేశారు. 10,000 అన్నారు, వాలంటీర్లకి 10,000 ఇస్తామని చెప్పి అన్నారు. 10,000 కాదు కదా, మళ్ళీ పూతరేకులు తీసుకొని రా, మేము గెలవగానే పూతరేకులు ఇస్తాము, అసలు తీసుకొని వచ్చి మాకు స్వీట్ ఇయ్యి 10,000 ఇస్తాం మీకు జీతం అని చెప్పేసి ప్రతి ఒక్క వాళ్ళని చూసి వాలంటీర్ని ఆనందంగా చెప్పి గెలిపి ఓట్లు వేయించుకున్నారు. అసలు ప్రతి ఒక్క బిడ్డను చూపించి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పేసి చెప్పారు. ఇవన్నీ ఏ ఒక్కటైనా అమలు చేసిన విధానాలు ఉన్నాయని అడుగుతున్నాను. ఏం చేశారండి? 2 సంవత్సరాలు కోవిడ్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టే అంత కోవిడ్ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు ఇంకా బతికి చాలా వరకు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టే బతికారు. వాలంటీర్లను పెట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా వాళ్ళకి ప్రాణహాని జరగకుండా ముందుగా జాగ్రత్తలతో జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కాపాడుకొచ్చారు ఆంధ్రప్రదేశాన్ని. సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా తిరగలేదు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారే, తిరిగే ఉండదు. అప్పుడు నెక్స్ట్ ప్రజలందరూ కూడా నూరి ఫాతిమా వంటం తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మినిస్టర్గా గెలవబోతున్నారు. అది నెంబర్ 1గా మేము ముందుగానే చెబుతున్నాము.